హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ద్రాక్ష ఆకులతో వెజిటేబుల్ వేసి చుట్టాలి. 2 కట్టలు బొక్క దునుసు, 2 కట్టలు కొత్తిమీర, ఒక కట్ట స్పెంతు, ఒక ఉల్లిపాయ ఇవన్నీ వేసుకుని బాగు చేసుకుని మిషన్లో పెట్టుకుని మొత్తం అంతా మిషన్ చేసుకోవాలి. దీంట్లోకి సాస్ రెడీ చేయాలి. సాస్ వచ్చి ఒలివ్ ఆయిల్ అర గ్లాసు లెమన్ అసీర్, 2 స్పూన్లు చక్కెర, ఒక మాజీ బిళ్ళ, టమాటా పేస్ట్ 2 స్పూన్లు ఇవన్నీ వేసి కలిపి వేడి చేయాలి. కలిపిన తర్వాత మనము ఆకు మిశ్రమం చేసి రెడీ పెట్టుకున్నాం చూడండి. ఆ ఆకులు మసిరి బియ్యం ఒక గ్లాసున్నర వేసాను నేను. అవి వేసి కలుపుకున్న తర్వాత ఈ సాస్ వేసి కలిపి టేస్ట్ ఎలా ఉందో చూసుకోవాలి. అప్పుడు ద్రాక్ష ఆకు పెట్టి మనము ఆ బియ్యం కలుపుకున్నది అందులో పెట్టి చుట్టాలి. చుట్టిన తర్వాత మనం అరాసీలో కూడా నేను చుట్టాను. అరాసీలో కూడా సేమ్ అలాగే లోపల పెట్టాలి. లోపల పెట్టి మూత పెట్టాలి బయటికి రాకుండానే. అరాసీలు అయిపోయిన తర్వాత నేను కూసలు కూడా పెట్టాను. కూసల లోపల గుంజంతా తీసేసి కూసల్లో కూడా అలాగే కూరాను. ఎక్కువగా కాదు, లైట్గా కూరాను. ఏంటి అన్నం ఉడికిన తర్వాత ఎక్కువ అవుతుంది అనేసి నేను తక్కువగా కూరాను. మూత కూడా పెట్టాను. ఈ 3 రకాలు మనం రెడీ చేసుకుని పెట్టుకున్న తర్వాత ఒక సెట్లా ఉంటుంది, అది రెడీ పెట్టుకోవాలి. రెడీ పెట్టుకున్న తర్వాత మనం బంగాళదుంపలు క్యారెట్ మనం చిక్కుకుని రెడీ పెట్టుకోవాలి. బంగాళదుంప చక్రాల కింద కొయ్యాలి. ఏంటి సెట్లో పెడతానికి పెట్టిన తర్వాత కిందంతా బంగాళదుంపలు పెట్టాలి. పెట్టిన తర్వాత అప్పుడు మనకి అడుగు అంటుకోకుండా ఉంటుంది. ద్రాక్ష ఆకుతో చుట్నీ అన్నీ మెల్లగా పెట్టుకోవాలి సెట్లోని. లేకపోతే మనం మెల్లగా పెట్టుకోవాలి, ఊడిపోయి అంటే మనకి మళ్ళీ అన్నం అంతా ఈడిపోతుంది. అలా లేకుండా మెల్లగా పెట్టుకున్న తర్వాత దానిపైన అరాసియా పెట్టాలి. అరాసియా మెత్తగా ఉంటాయి కాబట్టి మనం పైన పెట్టుకోవాలి. పైన పెట్టుకున్న తర్వాత మనం సాస్ రెడీ చేసుకోవాలి. 2 గ్లాసులు వాటరు, అర గ్లాసు ఒలివ్ ఆయిల్, అర గ్లాసు నిమ్మకాయ రసం, చక్కెర 2 స్పూన్లు ఇవన్నీ వేసుకుని టమాటా పేస్ట్ వేయాలి. మళ్ళీని 3 స్పూన్ల దాకానే వేసిన తర్వాత అప్పుడు కొంచెం మాజీ బిళ్ళ వేయాలి, కొంచెం ఉప్పు వేయాలి. ఇవన్నీ వేసుకుని మనం పొంగబెట్టుకోవాలి. పొంగబెట్టుకున్న తర్వాత ఇవి తిరగబడిపోయిన తర్వాత మనం ఎక్కడైతే వరకనబ చుట్టి రెడీ పెట్టామో అందులో వేయాలి. వేసిన తర్వాత పైన ఇడిపోకుండా ఆకులు దానిపైన ప్లేట్ పెట్టాలి. ప్లేట్ పెట్టిన తర్వాత మనం మంట తగ్గించేసి సిమ్లో 2 గంటలన్నర ఉడకబెట్టాలి. అలాగే ఉడికిపోతే 2 గంటలన్నర నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది. నేను ఉడికిపోని మామూలులో పెట్టేస్తున్నాను. చూడండి ఎలా పెడుతున్నానో ఏంటని, నా ఎలా వచ్చాయి ఏంటో చూడండి. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. రంజాన్ అయిపోయినా సరే ఇలా ఉపవాసం ఉంటున్నారంటే స్వీట్ కూడా తయారు చేశాను. సోపులు గెప్సా ఇవన్నీ రెడీ చేసి ఇచ్చాను. నా వీడియో నచ్చితే మీరు లైక్ కొట్టండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎంతమంది చేస్తారు మల్లెపూలు? వరకనబ అంటారు, మల్లెపూ అంటారు. దీన్ని అయితే సోపులు గప్స అంటారు. స్వీట్ అయితే 2 ప్యాకింగ్లు చేశాను, 2 ప్లేట్లు చేశాను. నా వీడియో నచ్చిందా ఫ్రెండ్స్? నా వీడియో ఎలా ఉంది ఏంటి మీరు కామెంట్ పెట్టండి, నాకు లైక్ కొట్టండి. ఓకే బాయ్, థ్యాంక్ యూ.